రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏ సార్ ఇక్కడ ఏ పెట్టే రబ్బర్ పెట్టాయి దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కవితక్క నాయకత్వం ఎగిలన్న నాయకత్వం రెడ్డిని సస్పెండ్ చేయడమా జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడమా కాంగ్రెస్ పార్టీ డౌన్ 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 సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ కేసీఆర్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు డౌన్ డౌన్ రేవంత్ సర్కార్ డౌన్ డౌన్ రేవంత్ సర్కార్ డౌన్ డౌన్ రేవంత్ సర్కార్ డౌన్ డౌన్ రేవంత్ సర్కార్ డౌన్ డౌన్ ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ కేసు పేపర్ ఆ కేసు పేపర్ కూడా ఎందుకు అనేది కూడా చెప్తాను నాకు తెలిసింది ఆల్రెడీ చెప్పండి ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి పెద్దపల్లి మండలంలో సాటాపూర్ గేట్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మని దగ్నం చేయడం జరిగింది. ఎందుకంటే మొన్నటి రోజున ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 420 హామీలు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద యాంటీ ఉన్నారనే విధంగా ఆయన ప్రజలలో ఏది ఉన్నదో అది అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రజలకు మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏమున్నాయి అవి అమలు చేయురని నిలదీసినందుకు జగదీశ్వర్ రెడ్డి గారిని సభ నుండి సస్పెండ్ చేయడం ఏకపక్ష నిర్ణయం ఏదైతే ఉన్నదో అది సరైనది కాదు. కనీసం తీర్మానం పెట్టి అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఒక సభ్యుడిని సస్పెండ్ చేయాల్సిన అంకిత జ్ఞానం కూడా ఈ సీఎంకి లేదు అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మీరు ఇట్లాంటి నిర్ణయాలు ఆపండి. మీరు ప్రజాక్షేత్రంలోకి రండి. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టే దమ్ము ధైర్యం మీకు లేదు కాబట్టి ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు పూనుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ మీద ఎటువంటి బుద్ధ జల్లినా ప్రజలు ఊరుకోరు. గ్రామాలలో మీ కాంగ్రెస్ కార్యకర్తలను తిరగనిచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను కూడా గ్రామాలలో ఎదురిస్తున్నారు. రైతులు, మహిళలు, యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నారు. అది తెలుసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా హైదరాబాద్లో కూర్చొని మీరు కేటీఆర్ మీద, హరీష్ రావు గారి మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఇష్టం వచ్చినట్టు బురదల్లడము, టీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి మీద బురదల్లడము మానుకొని మీరు ఒక సంవత్సరం కనీసం ఒక 15 నెలలనే 1,50,000 కోట్ల అప్పు మీరు చేసిర్రు. అది ప్రజలకు అందరు గ్రహిస్తున్నారు. కేసీఆర్ ఏం చేసిండు అనేది, టీఆర్ఎస్ ఏం చేసిండు అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజులలో ఖచ్చితంగా కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయము. ఎప్పటిదాకా ఈ ప్రజలందరూ ఈ విధంగానే బస్సులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేసి ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుశ్చర్యలనే దీనికి నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.